హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ మొబైల్ కనుక కెమెరా ఉన్నట్టయితే మీరు ఆ కెమెరాను ఉపయోగించి నార్మల్గా ఫొటోస్ అయితే తీస్తూ ఉంటారు కావచ్చు. తర్వాత ఆ ఫోటోని మనం ఏదైనా పిఎన్జీ లాగా కన్వర్ట్ చేయాలి అనుకుంటే మనం ఏదైనా అప్లికేషన్ కానీ వెబ్సైట్ కానీ యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, పిఎన్జీ అంటే ఏంటో చాలామందికి తెలుసని నేను అనుకుంటున్నాను. పిఎన్జీ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మౌస్ని కనుక నేను ఇప్పుడు ఫోటో తీసాను అనుకోండి, మనకు ఆ ఫోటోలో బ్యాక్గ్రౌండ్ మొత్తం కనిపిస్తుంది అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ కాకుండా మనకు నార్మల్గా మౌస్ ఒకటే కనిపించేలా ఉండేదాన్ని పిఎన్జీ అయితే అంటారు. సో ఇప్పుడు నేను నార్మల్గా మీకు ఇప్పుడు నా మొబైల్లో ఒక ఫోటో తీసి చూపిస్తాను. ఈ మౌస్ని కనుక నేను ఫోటో తీసినట్టయితే ఓన్లీ మౌసే రావడం జరుగుతుంది. దాని బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఎల్లో కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ ఏది రాదన్నమాట. సో మీ దగ్గర కూడా ఏదైనా ప్రొడక్ట్ ఉన్నట్టయితే మీరు దాన్ని ఫోటో తీసినట్టయితే నార్మల్గా పిఎన్జీ లాగా కన్వర్ట్ అయ్యి వచ్చేలా మీరు ఫోటో అయితే తీయచ్చు. దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఏంటి, ఆ ట్రిక్ ఏంటి అని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మీరు దీనికోసం అయితే ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి కదా. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తున్న ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేశారనుకోండి, మీకు కింద డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని చెప్పేసి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు దీనిపైన ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, మీరు ఈ చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ మిమ్మల్ని ఫేస్బుక్తో కానీ గూగుల్తో కానీ దేంతోనైనా సరే సైన్అప్ చేసుకోమని చెప్తుంది. మీరు నార్మల్గా మీకు నచ్చిన దాంతో సైన్అప్ చేసుకోండి. ఈ అప్లికేషన్ వచ్చేసి మనకు 3 days మాత్రమే ఫ్రీ ట్రయల్ ఉంటుందన్నమాట. తర్వాత మీరు ఈ అప్లికేషన్కి మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఈ 3 daysలో మీకు ఎన్ని పిఎన్జీలు కావాలో అన్ని పిఎన్జీస్ని క్రియేట్ అయితే చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ అప్లికేషన్కి సంబంధించిన కెమెరా ఓపెన్ అయిపోయింది కదా. సో ఇక్కడ మౌస్ అయితే ఉంది. ఇప్పుడు నేను ఈ మౌస్ని ఫోటో తీసినట్టయితే ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఏది రాదన్నమాట. ఈ ఎల్లో కలర్ కానీ ఈ బ్లాక్ కలర్ కానీ ఏది రాదు. మనకు ఓన్లీ మౌస్ ఒకటి పిఎన్జీలా కన్వర్ట్ అయ్యి వచ్చేస్తుంది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు నేను దీన్ని ఫోటో తీస్తాను చూడండి. సింపుల్ దీన్ని ఇక్కడ ఉంచేసి ఇక్కడ క్లిప్ అని కనిపిస్తుంది కదా, క్లిప్ అయినా ప్రెస్ చేయాలన్నమాట. ఆ ప్రోడక్ట్ని ఈ బాక్స్లో అడ్జస్ట్ చేసి ఇప్పుడు సింపుల్ నేను క్లిప్ అయినా ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా మనకి ఇది పిఎన్జీ లాగా కన్వర్ట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు మనకు పిఎన్జీ ఫోటో అయితే వచ్చేసింది. మీరు ఇక్కడ చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ ఉన్న చేతి కూడా కనిపిస్తుంది. ఇది మనకు ఒక పిఎన్జీ లాగా వచ్చేసింది అనమాట. సో మీరు ఇదే విధంగా మౌసే కాకుండా ఇంకా వేరే దేనైనా సరే మీరు ఈ విధంగా పిఎన్జీ లాగా ఫోటో తీయచ్చు. మనకు బ్యాక్గ్రౌండ్లో దాని సరౌండింగ్స్లో ఏమున్నా అది పడదు, ఓన్లీ మనకు ఆ ప్రొడక్టే పడుతుంది. ఇందులో ఉన్న ముఖ్యమైన సెట్టింగ్ ఏంటంటే, మీరు ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన ప్రెస్ చేసి ఇక్కడ నుంచి మీరు దీన్ని ఎవరికైనా సరే షేర్ కూడా చేసేయచ్చు అనమాట. సో ఇక్కడ సింపుల్ నేను సేవ్ పైన ప్రెస్ చేసినట్టయితే సో ఇది ఆటోమేటిక్గా నా గ్యాలరీలో కూడా సేవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీరు కూడా మీ మొబైల్ యొక్క కెమెరాను ఉపయోగించి ఇటువంటి ఫోటోస్ తీయాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంది. ఫటాఫట్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న ట్రిక్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో కూడా తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.